హాయ్ అండి. ఈరోజు నేను మీకు విషయం చెప్దామని వీడియో తీశాను. మనం ఖచ్చితంగా పైకి రావాలి, ఎదగాలి అంటే పక్కనున్న వాళ్ళని మాత్రం తొక్కేయకూడదు, వాళ్ళని పట్టించుకోకూడదు. ఎందుకంటే మంది ఎంత అంటే నానా రకాలుగా మాట్లాడతారు. నలుగురు నానా విధాలుగా అంటారు అని అంటారు కదా! మనం ఏది చేసినా తప్పు పట్టే వాళ్ళు ఉంటూనే ఉంటారు. కాబట్టి మనకు నచ్చింది మనం చేసుకోవడం, మన పని మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా లేదా అనేదే మనకి ఇంపార్టెంట్. పక్కనున్నోడు ఏమనుకుంటే మనకేంటండి. ఎందుకంటే మనకు రేపన్నాడు బువ్వ లేకపోతే పైసలు లేకపోతే వాళ్ళు ఇచ్చే తీయబాటు నా దగ్గర డబ్బులున్నాయి కాబట్టి తీసుకో అని తీయరు. మా ఇంట్లో బువ్వ ఉంది తినని అయితే పెట్టరు. కాబట్టి మనది మనం చూసుకోవాలి. మనం ఏం పని చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మన కాన్సన్ట్రేషన్ మన మీదనే ఉండాలి, కానీ పక్కనున్నోడు మాత్రం ఉండకూడదు. అలా అని చెప్పి పక్కనున్నవాడు మన మీద ఏమైనా కుట్రలు చేస్తున్నాడా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక కన్ను అయితే వేయాలి, కానీ వాడు నాశనం అయిపోవాలి, నా మీదే కళ్ళు ఉంది, వాడు ఏమన్నా కావాలి, వాడు ఆగమైపోవాలి అని మాత్రం కోరుకోకూడదు. ఏముంటుందంటే 4 జనాలు మనం మంచిగా బతికినా ఓర్వలేరు, మనం మంచిగా మాట్లాడినా ఓర్వలేరు. ఈ రోజుల్లో ఏంటంటే మనం వాళ్ళతో మంచిగా మాట్లాడి ప్రేమతో మాట్లాడినా కూడా ఓర్వలేకపోతున్నారు. ఈమెంటి నేను ఎన్ని చేసినా నాతో ఇంత మంచిగా ఉంటుంది, ఇంత ప్రేమగా ఉంటుంది అని అట్లా కూడా కుళ్ళుకుంటురే తప్ప అరే మనతో మంచిగా ఉంటుంది కదా అని అయితే అనుకోరు. మన ఇంట్లో ఏదైనా వస్తువులు ఉన్నాయి, ఏది తెచ్చుకున్నా మనం కొంచెం ఏదైనా కొనుక్కొని డెవలప్ అవుతుంటే కథం ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారు. నీకేందిలే, నీకేం పర్వాలేదులే, నువ్వు అది తెచ్చుకున్నావు ఇది తెచ్చుకున్నావు, ఈయన నువ్వు ఉన్నావు నువ్వులే అని అంటూనే ఉంటారు. కాబట్టి అలాంటి మాటలను పట్టించుకొని భయపడి బెదిరిపోయి మనం కొనడం బంద్ చేసి సంపాదించడం బంద్ చేసి తాగుడుకు మాత్రం అస్సలు బానిస కాకండి. ఎందుకంటే ఇంటి దగ్గర మీ కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి మీకోసం. ఇకపైతే మనం వీడియోలోకి వచ్చేద్దాం. నేనైతే ఈరోజు మెంతికూర పప్పుచారు చేస్తున్నానండి. మా పాప కారం అస్సలు తినదు, తనకు వేరే సపరేట్గా పప్పు తీసాను. అందులోని కుక్కర్లోనే మెంతికూర, పప్పు, పసుపు, ఆయిల్, వెల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి మెత్తగా ఉడికించుకున్నానండి. 6-7 విజిల్స్ వచ్చిందాక దాంట్లో చింతపండు రసం పోసి కొద్దిగా కారం పోసి మా పాపకు తీసిన తర్వాత మళ్ళీ మేము మరింత కారం వేసుకున్నామండి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేరే గిన్నెలోకి చేంజ్ చేసుకొని మరగనివ్వాలి. మంచిగా మరిగిన తర్వాత తాలింపు వేసుకోవడమే. పోపు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లిపాయ, కరివేపాకు, ఇంత కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని తాలింపుని అందులో వేసుకోవడమే. అదే తాలింపు నేను మా పాపకు సపరేట్గా తీసిన దాంట్లో కూడా వేశాను. తినే మా పాప అండి అస్సలు అన్నం తినదు, ఊరికే తినదు, సెల్లు చూసుకుంటూ తింటుంది. మీ పిల్లలు కూడా ఇంట్లో ఇంతేనా అండి చెప్పండి. మా పాపకి లంచ్ బాక్స్ రెడీ చేసి అందులో స్నాక్స్ అయితే మిక్చర్ పెట్టానండి. రెడీ చేసి స్కూల్కి పంపించానండి. పంపించాక అన్నం వేసుకొని తింటున్నానండి. మా పిల్లలు స్కూల్కి పోతే ఇల్లు అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి. అన్నంలోకి పాపడాల కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. నేనైతే పాపడాలు ఎంపుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.